నమస్తే అండి. నమస్తే. పేరు? రాములు. ఏం చేస్తుంటారు? ఆటో డ్రైవింగ్. చెప్పండి, ఈ డివిజన్‌లో అభివృద్ధి అనేది రోడ్లు కావచ్చు ఎలా ఉందండి? ఇప్పుడు మా వరకైతే రోడ్లయితే కొన్ని అయినాయి. ఇంకా అవుతున్నాయి. ఇప్పుడు చాలా వరకు ఇంతకుముందు చాలా ఘోరంగా ఉండేవి. అసలు అప్పుడు రిక్షా దొక్కేప్పుడు మేము ఒక రిక్షా ఎదురు వస్తే అది రిక్షా వెళ్ళేది కాదు. ఇప్పుడు రిక్షా కాకుండా 2 కార్లు వెళ్ళేంత ప్లేస్ చేసి రోడ్లు డెవలప్ చేసిండ్రు. ఇప్పుడు చూసుకుంటే నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీనే ఉన్నాయి. ఏది గెలిచే అవకాశం ఎక్కువగా ఉంది? ఇప్పుడు నా వరకైతే టీఆర్ఎస్ గెలుతుందని అనుకుంటున్నాను. 100% గెలవాలి. ఎందుకనంటే నేను ఒక్కటి చెప్తా వినండి. ఇప్పుడు ఇంతకుముందు ప్రభుత్వాలు ఎన్నో ఉన్నాయి, ఏం చేయలేదు. జీరో అంటే వాళ్ళ స్వార్థాలు వాళ్ళే చూసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ వచ్చిన కాడ నుంచి ఒక స్త్రీ కడుపులో బిడ్డ పడ్డ కాడ నుండి మళ్ళీ ఇంటికి చేర్చే వరకు గవర్నమెంట్ బాధ్యత తీసుకుంటుంది. గవర్నమెంట్ వెహికల్ పంపించి హాస్పిటల్ తీసుకెళ్ళి మళ్ళీ ఇంటి దాకా డెలివరీ అయినాక తీసుకెళ్తున్నారు. ఆడపిల్ల పుడితే ఇంత, మగపిల్ల పుడితే ఇంత అని ఇస్తున్నారు. ఇంకొకటి కళ్యాణ లక్ష్మి, నిరుపేద రిక్షా దొక్కే కార్మికుడు కూలి చేసుకుని రోడ్డు మీద పండుకునే వాళ్ళకు కూడా ఇవాళ కళ్యాణ లక్ష్మి చాలా ఉపయోగపడుతుంది. నా కొడుకు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరు, నా బిడ్డ డాక్టర్ అనస్థితియా ఉస్మానియా అయిపోయింది. ఇప్పుడు నేను ఇంక ఆటో నడుపుతూనే ఉన్నాను. ఎందుకంటే మార్పు అనేది దేనికి మార్పు చెప్పండి. ఇప్పుడు నా పిల్లలకు గవర్నమెంట్ జాబ్ కూడా రాకున్నా, గవర్నమెంట్ది నేను 1 రూపాయి తినకున్నా, ఇవాళ ఈ మాట ఎందుకు అంటున్నా అంటే కళ్ళారా చూస్తున్నాను, మార్పు చూస్తున్నాను. ఆ మార్పు చూసి ఆ మార్పు కడుపులో మెసులుతాను. ఇన్ని చేసినా కూడా ఈ పార్టీలు ఎందుకు పోటీ పడుతున్నాయి, ఎందుకు అవమానిస్తారు, ఎందుకు కించపరుస్తున్నారు, ఎందుకు నానా రకాలుగా మాట్లాడుతున్నారు. వీళ్ళు చూడండి, కళ్ళు పెట్టి అద్దం, మీ కళ్ళు కనపడకపోతే అద్దం పెట్టి చూడండి. ప్రతి ఒక్క గ్రామం అభివృద్ధి చెందింది, రోడ్లు అభివృద్ధి చెందినాయి, పల్లెటూళ్ళు ఇవాళ పట్టణాలు లెక్క తయారైనాయి, గ్రామ పంచాయతీలు అయినాయి. చాలా చేసిండు ఆయన. ఇది నా వరకు ఒపీనియన్, జనాల ఒపీనియన్. ఇక్కడ చూసుకుంటే ఈ డివిజన్‌లో ఎమ్మెల్యేని చూసి ఓటేస్తారా, కేసీఆర్ చూసి ఓటేస్తారా? అయితే ఎమ్మెల్యే ఇప్పుడు సొంతంగా ఎమ్మెల్యే చేసే పనులు లేవు. డైరెక్ట్ ఏమైతే సేమ్స్ ఉన్నాయో అన్నీ సీఎం గారే రిలీజ్ చేస్తున్నారు. ఆయన చేస్తున్నారు కాబట్టి వీళ్ళు కూడా చేపించే పద్ధతులు వీళ్ళ దగ్గర మంచిగా ఉంటే వీళ్ళని చూసేస్తారు. లేదంటే కేసీఆర్ మొత్తం ఆయన నుంచే వస్తున్నాయి స్కీమ్స్ కాబట్టి అన్నీ ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయన చూసి కూడా వేయచ్చు. మీ ఓటు ఎవరికి అంటారు? నేను పక్కా సచిన్ దాకా టీఆర్ఎస్. నాకు నమస్తే అండి. నమస్తే అమ్మా. పేరు? రాజేంద్ర ప్రసాద్. ఎలా నడుస్తుంది కొబ్బరికాయల షాప్? బాగానే ఉందమ్మా. ఓన్లీ ఫెస్టివల్కేనా, మిగతా టైంలో కూడా ఉంటుంది? మిగతా టైంలో కూడా ఉంటుంది. మాకు టెంపుల్స్ ఇట్లా ఉన్నాయి. ఇక్కడ తెలంగాణలో బాగా కొబ్బరికాయ అనేది సేల్స్ బాగుతుంది ఇతర రాష్ట్రాల కంటే. నవంబర్ 30న ఎలక్షన్స్ ఉన్నాయి. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ కూడా 3 కూడా పోటాపోటీన ఉన్నవి. ఇక్కడ వీధుల్లో చూసుకుంటే ఏది అభివృద్ధి చేసిందని మీ అభిప్రాయం? ఇంతవరకు అభివృద్ధి కానీ ఈ మధ్యలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. నా ఉద్దేశం ఏంటంటే బీఆర్ఎస్ఏ వస్తుందని నా ఒక అభిప్రాయం అమ్మా. ఇప్పుడు కేసీఆర్ మేనిఫెస్టో చూసుకుంటే ఏ విధంగా ఉంది? చాలా బాగుంది. ఒకరికి సంక్షేమ పథకాలు మంచిగానే అమలు పరుస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమం కూడా బాగానే ఉంది. రోడ్లైనా, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ అయినా, ఇప్పుడు కాలువలైనా, ఇప్పుడు కొత్తగా ఇచ్చే పథకాలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు మీ ఇంట్లో ఎవరైనా పథకాలు ఏవైనా పొందారా? మహిళలకు కావచ్చు, పింఛన్ కావచ్చు, ఏమంటారు కళ్యాణ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, ఇలాంటి కళ్యాణ లక్ష్మి వచ్చిందమ్మా. మా అమ్మాయికి కళ్యాణ లక్ష్మి వచ్చింది. ఇక మా అమ్మ వాళ్ళకు వచ్చేసి ఆ టైంలో ఇప్పుడు వృద్ధాప్య పెన్షన్ వచ్చింది. మా నాన్న డయాలసిస్ ఆ టైంలో డయాలసిస్ కూడా ఉంది. మా అమ్మాయిలు చదువుకునే టైంలో ఫీజు రీఎంబర్స్మెంట్ కూడా వచ్చింది. ఆ అభివృద్ధి కార్యక్రమం మరి ఆయన ఇచ్చినట్టే కదా మాకు అదొక ఆర్థిక లాభాన్ని చేకూర్చినట్టే కదా. ఇక్కడ ఎమ్మెల్యే వచ్చేసి నన్నపనేని నరేందర్ ఇక్కడికి ప్రజల మధ్యకు వస్తున్నాడా? మరి వస్తుంటారు ప్రజల మధ్యకు వస్తుంటారు. ఈసారి గెలిచేది ఏది మరి? ఈసారి మాత్రం బీఆర్ఎస్ వస్తామా పక్కా. మనం ఇప్పుడు బీటీ బజార్లోని అల్లం ఎల్లిగడ్డ షాప్ ఉన్నాం. నమస్తే. నమస్తే. బాగున్నారా?